మడమ తిప్పకుండా పోరాడుతున్నటువంటి వ్యక్తి బోండా ఉమామహేశ్వరరావుని ఏదో ఒక విధంగా ఈ గులకరాయి డ్రామాకి సంబంధించినటువంటి కుట్రపూరితమైనటువంటి కేసు ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదు చేశారో దానిలో బోండా ఉమా గారిని ఇరికించడం కోసం ఈ రోజున విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీస్ శాఖలో ఉన్నటువంటి డీజీపీ కానీ, ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు కానీ, విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటా కానీ వీళ్ళందరూ కూడా గత 2 రోజులుగా ఏదో ఒక రకంగా బోండా ఉమామహేశ్వరరావుని ఈ డ్రామాకి సంబంధించినటువంటి కుట్రపూరితమైనటువంటి ఎఫ్ఐఆర్లో ఇరికించి ఆయనని ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నం జరుగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక ప్రజాస్వామ్యబద్ధంగా బోండా ఉమామహేశ్వరరావుని విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఎదుర్కోవటం కష్టమని వాళ్ళు గ్రహించి ఈ గులకరాయి డ్రామాకి విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీని ముందుగానే ఎంచుకొని ఆ ప్రాంతంలో కరెంటు తీసేసి ఈ కుట్రకి తెరలేపారు. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఈ కుట్రలో ప్రధాన పాత్రలు పోషించినటువంటి వ్యక్తులు వెల్లంపల్లి సీను. ఈ రోజున అతని యొక్క చరిత్ర ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీని పూర్తిగా దోచుకుతిని ఒక గజదొంగ కంటే ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని వేధించి వారి దగ్గర నుంచి కోట్ల రూపాయలు గుంజి దేవాదాయ శాఖ మంత్రిగా ఇవాళ ఇతను చేయనటువంటి అక్రమాలు లేవు. ఆఖరికి కొబ్బరి చిప్పలను కూడా వదిలిపెట్టలేదు ఈ కొబ్బరి చిప్పల మంత్రి అని చెప్పి ప్రపంచం మొత్తం చెప్పుకుంటూ ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా భారీ అవినీతికి పాల్పడి ఆఖరికి స్వామివారికి చెందినటువంటి వెండి వస్తువుల్ని ఇతర విలువైనటువంటి వస్తువుల్ని మాయం చేసి చివరికి కొబ్బరి చిప్పలను కూడా వదిలిపెట్టకుండా భారీ అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి ఈ అవినీతి తిమింగళం ఊసరవెల్లి వెల్లంపల్లి. అటువంటి వ్యక్తికి ఎవడోటేస్తాడండి? అటువంటి అవినీతి పరుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇవాళ ఒక చెత్త కింద చూసేటటువంటి అతన్ని, ఆ నియోజకవర్గంలో పనికిరాని చెత్తగా మారిపోయినటువంటి వ్యక్తిని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇవాళ అతన్ని మళ్ళీ ఏదో ఒక విధంగా గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్ రెడ్డి. ఎందుకంటే జగన్ రెడ్డికి ఇటువంటి బందిపోటు నాయకులు, ఇటువంటి దొంగల ముఠా నాయకులు, ఎవడైతే బాగా దోచుకుని తింటాడో, ఎవడైతే బాగా ప్రజల్ని వేధిస్తారో, ఎవరైతే పీక్కు తింటారో ప్రజల్ని, వాళ్ళు చాలా ఇష్టం. మరి ఆ కేటగిరీలోకి బ్రహ్మాండంగా సెట్ అవుతాడు ఈ వెల్లంపల్లి. కాబట్టి అతనిని ఏదో ఒక రకంగా గెలిపించాలని ఒక కుట్రలో భాగంగా ఈ గులకరాయి డ్రామాకి తెరలేపారు. Like, share and subscribe to Rajaniti channel.